యేసే నామంకే మహిమ కలుగును గాక. ప్రభుపేట మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో మీ దేవుడు అనే కార్యక్రమం మీకు అందించకు దేవుడు ఇచ్చేటువంటి భాగ్యం కార్యక్రమంతా మేము చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామూడు నాయన, సమాధాన గణపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసంకి అందుకే స్తోత్రం. నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షణ శివరాన్ని సుభద్రాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంతమహిమ యేసుకే చెందునుగాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుడు తన కార్యక్రమం చొప్పున ఈ మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చదవబడినటువంటి వర్తమానం ద్వారా దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడునుగాక. పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఇక్కడ 2 అంశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, చీకటి ఇప్పుడు వెలుగై ఉన్నారని. క్రైస్తవ జీవితంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పూర్వం మనందరం కూడా చీకటి అయి ఉన్నాం. ఇది మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. పూర్వం మన పరిస్థితి ఏంటంటే చీకటి. చీకటిలో ఉన్నవాడికి ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. గైడెన్స్ ఇచ్చేవారు చేస్తుంది తప్ప రైట్ అన్నది కూడా తెలియనటువంటి స్థితి. ఇది నాకు వ్యక్తిగతంగా సంబంధించింది. నేను బ్రతకాలంటే ఏదన్నా చేయాలన్న స్థితి ఆ రోజుల్లో పూర్వమందు మన పరిస్థితి అది. నేడు క్రైస్తవ జీవితాన్ని అంగీకరించినటువంటి తర్వాత లోకంలో వింటున్నటువంటి మాట ఏంటంటే, ఒకప్పుడు వీళ్ళు దుర్మార్గులు, అక్రమాలు చేశారు, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి క్రీస్తుని అంగీకరించి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని అనుసరిస్తున్నప్పుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు చెప్పినటువంటి మాటకి లోబడి జీవిస్తున్నప్పుడు లోకస్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే, వీరు అంతకుముందు ఇష్టం వచ్చినట్టు తిరిగారు, ఇప్పుడు దేవుడు అని చెప్పి నమ్ముకుని దేవుడి దగ్గరికి వెళుతున్నారు అని. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ప్రతి మానవుడు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరు కూడా ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. బైబిల్ తేటగా చెప్తుంది అది. ఎందువల్లంటే ప్రతి ఒక్కడు కూడా ఒకళ్ళను చూసి ఒకళ్ళు, ఒక అక్రమం చేసేవాడిని చూసి ఆడిని మించి అక్రమం చేస్తూ ఒక్కరి ద్వారా ఒకరు ప్రేరేపింపబడి నడుస్తున్నటువంటి వారే మనందరం కూడా. బైబిల్ మనకి తెలియపరచబడక మున్పు మన పరిస్థితి అది. వాస్తవమే, కాదంటలేదు. ఎందుకంటే చేస్తున్నటువంటి అక్రమాలు అవన్నీ కూడా మన కళ్ళకి కట్టినట్టుగా లోకంలో కనబడుతున్నటువంటి స్థితి అది. అంటే ఒక వ్యక్తి చెడును చేస్తున్నప్పుడు అది తప్పుగా కాకుండా అది ఒక హక్కుగా చేస్తున్నటువంటి స్థితి చూసి, ఒక మాదిరిని చూసి అదే మాదిరిలో ప్రయాణం చేస్తున్నటువంటి వారమే ఒకప్పుడు మన పరిస్థితి. మనకున్నటువంటి మనందరి పరిస్థితి కూడా మనకు ఒక మాదిరి. ఏ విధంగా అంటే, దీనికి సంబంధించినటువంటి బుక్స్ లేవు. చీకటిలో సంచరిస్తున్నటువంటి వ్యవహారాల విషయాల్లో కానీ వీటి పెద్ద బుక్స్ లేవు, ఏం లేవు. కానీ ఒక్కొక్క వ్యక్తి చూపించే మాదిరిని ప్రకారం మనం ఏం చేసేవాళ్ళం అంటే అదే మాదిరిని కొనసాగించేవాళ్ళం. ఎందువల్లంటే మన తోటి వారు మనతో పాటు ఉన్నట్టుగా ఉండి మోసం చేశారు, వాడు చేసిన దానికి నేను ఇంకా అధికంగా చేయాలని చెప్పి మోసం చేస్తూ మోసపోతూ ఒకడిని మించిన మోసాన్ని ఒకడు చేస్తూ నమ్మక ద్రోహాలు చేస్తూ పూర్వకాలమందు ఉన్నటువంటి పరిస్థితి అది. అటువంటి వారిని యేసుక్రీస్తు వారు వాక్యం సంధించినప్పుడు, యేసుక్రీస్తు వారు దర్శించినప్పుడు, వారు యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలోకి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి మాదిరి, అంటే లోకంలో ఉన్నటువంటి చీకటి మాదిరి చూపించినటువంటి వారి వ్యక్తుల నుంచి నీతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని వెలుగు చూపిస్తున్నటువంటి మార్గంలోనికి క్రైస్తవుడిగా వచ్చినప్పుడు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎదుర్కొచ్చినటువంటి సమస్యల్లో ప్రధానమైన సమస్య, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నువ్వేం చేసావు. ఈ లోకంలో ఏదైనా నీతి మాటలేదని చెప్పినప్పుడు, అరే అప్పుడు తెలియక చేశాము, ఇప్పుడు తెలుసుకున్నాము, తెలుసుకున్న తర్వాత అది పొరపాటు తప్పే, దాని గురించి క్షమించమని దేవుని వేడుకున్నట్లయితే ఆయన క్షమిస్తాడు. ఆయన ప్రేమమయుడు, మన రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ విషయాల ద్వారా మేము రక్షించబడ్డాము, అవి మీకు తెలియపరుస్తున్నాము అన్నప్పుడు వారు మీరు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని, డబ్బుని అంతా వినియోగించుకుని ఇష్టం వచ్చినట్టు లోకంలో తిరిగి ఈరోజు దేవుని మాటలు చెప్తున్నారు మీరు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు మనకి లోకంలో కనబడుతుంటారు.
అయితే ఈ సందేశం దేవుడు తన కనికరం చొప్పున ఎప్పుడో మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇటువంటి తలంపులు కలిగినటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. క్రైస్తవులైనటువంటి మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఇద్దరు 2 రకాలైనటువంటి క్రైస్తవుల్ని మన సంఘంలో చూస్తాం. ఒకడు ఆశీర్వాదానికి వచ్చేటువంటి వారు, ఇంకొక గ్రూప్ వచ్చి ఒక గుంపు వచ్చి ఆశీర్వాదానికి, ఇంకో గుంపు వచ్చి దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారు. మనం గమనించాలి, సంఘానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనం వెళ్తుంది సంఘానికి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరక, లేకపోతే దేవుని యొక్క రాకడ నిమిత్తమా అన్నది మనం గుర్తెరిగిన వారమై క్రైస్తవ జీవితం చేయాలి. ఈ సందేశాలు మాత్రం అందించబడ్డ గల కారణం ఏంటంటే, దేవుని యొక్క రాకడ నిమిత్తమే సిద్ధపాటు జరుగుతున్నటువంటి వర్తమానాలు ఇవి. ఈ వర్తమానాల ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని రాకడ కొరకు ఏ విధమైనటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలన్నది ఖచ్చితంగా దేవుడు చెప్తున్నటువంటి మాటలను అనుసరిస్తేనే ఆ రాకడలో ఎత్తబడేవారుగా ఉంటాం. ఈ లోకంలో చూసినట్టయితే ఆశీర్వాదానికి ఏ విధమైనటువంటి కమిట్మెంట్ కలిగి ఉంటారో అది పొందుకున్నప్పుడు ఆశీర్వాదానికి మించిన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ గడుపుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించే ఈ వర్తమానం వారి కొరకు కాదు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని దేవుని అంగీకరించి వచ్చినటువంటి వారు ఆ దేవుని యొక్క వాక్యం తెలియపరిచేది ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆశీర్వాదాలు కాదు, నిత్యరాజ్యం ఉందని, ఈ లోకం శాశ్వతమైనది కాదని, ఇవన్నీ కూడా కనిపించే ఇవన్నీ కూడా ఉండవని, చివరికి దేహం కూడా ఉండదని బైబిల్ తెలియపరుస్తుంది. అలాంటప్పుడు నేను మీ ముందుకు వచ్చి ఆశీర్వాదాల గురించి చెప్పడం నా వల్ల కానటువంటి పరిస్థితి. ఎందువల్లంటే నేను ఆశీర్వాదాల కొరకు కాకుండా క్రీస్తుని అంగీకరించింది యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచి కొనసాగుతుంది. నా చిన్నతనం నుంచి కూడా నిత్యరాజ్యం గురించి, ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ మహిమైశ్వర్యం కొరకు కనిపెడుతున్న వాడినే నేను. అదే నేను అంటే క్షమించాలి, నేను అంటే నా వ్యక్తిగతం అని కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి సందేశం, నాకు తెలియపరిచింది. నా గొప్పతనం కాదు, దేవుని ఆత్మ నా ఆత్మకు తోడే ఉండి తెలియపరచబడినటువంటి ఈ యొక్క మాటలు నా సొంతగా కాదు, దేవుని యొక్క మాటల ప్రకారం దేవుని యొక్క అడుగుజాడలో నడవాలని నేర్చుకున్నటువంటి ఈ వర్తమానం ద్వారా మీతో మాట్లాడాలని, మీకు తెలియపరచాలని, అది కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్న వారి కొరకే ఈ సందేశాలను కూడా తెలియపరచుటకు కారణమైంది. మనం బైబిల్లో చూసినట్లయితే ఏం కావాలో అది సంపాదించుకోవటానికి బైబిల్లో అనేక రకాలుగా ఉన్నటువంటి వాక్యాల్ని అవే కనబడతాయి. ఆశీర్వాదానికి సంబంధించినవి చూస్తే ఆశీర్వాదాలకి కనబడతాయి, అలాగే నిత్యరాజ్యానికి సంబంధించినవి చూస్తే నిత్యరాజ్యానికి సంబంధించినవి కనబడతాయి. అలాగే సర్దుకుపోయే విషయాలు చూసుకుంటే సర్దుకుపోయే విషయాలు ఎదుగుతాయి, అయ్యే కనబడతాయి. అంటే దేవుని వాక్యాన్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇటువంటిది ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దేవుని కొరకు యథార్థంగా వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు తమ జీవితంలో గుర్తించుకోవాల్సింది ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషి కూడా మంచిగానే పుడుతున్నారు, కానీ రాను రాను దేవుళ్ళు నిలబడే బలాన్ని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి దేవుని అంగీకరించకుండా ఒక మాదిరి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది అన్నట్లుగా వీరు పెరిగే కొద్దీ దుష్టులు చూసి చూసి వారు కూడా దుష్టులుగా మారిపోతున్నటువంటి స్థితి ఈ లోకంలో మనం చూస్తున్నాం. అలాగే క్రైస్తవులైనటువంటి వారు ఒక మాదిరి యేసుక్రీస్తు వారిగా వచ్చినటువంటి వారు యేసుక్రీస్తు వారిని అనుసరించాలి. అయితే లోకస్తులు చెప్తున్నట్టు ఏంటంటే, పూర్వం మీ పరిస్థితి ఇది, ఈరోజు నీతి కవులు చెప్తున్నారు, నీతి మాటలు చెప్తున్నారు. వాస్తవమే అది వారంటలో తప్పు లేదు, వారిని ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేదు. వారు గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి మనం. ఈ మార్పుకి గల కారణం దేవుని వాక్కు. హల్లెలూయా. ఈ సందేశాన్ని మనం వారికి తెలియపరచబద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనకి కూడా ఇటువంటి సందేశాలే అందించినటువంటి వ్యక్తుల విషయంలో మనం కూడా మాట్లాడాం. మన కళ్ళ ముందు గోండాలుగా రౌడీలుగా తిరిగినటువంటి వ్యక్తులు, విచ్చలవిడితన జీవితంలో నుంచి మార్పు చెందినటువంటి వ్యక్తులు మనకు చెప్పినప్పుడు కూడా మనం కూడా వారిని అదే విధమైనటువంటి విమర్శించిన వారమే. కాబట్టి అందరూ కూడా అవిధేయత స్థితిలో ఉన్నటువంటి వారమే. అయితే మనందరం కూడా గుర్తించుకోవాల్సింది, పూర్వం మనందరం కూడా చీకటై ఉన్నాం, కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాం. హల్లెలూయా.
ఈరోజు తన సందేశం ద్వారా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుగాక పూర్వ పరిస్థితులు. పూర్వం అంటే చీకటి, అంటే చీకటిలో ఉన్నటువంటి విషయాలు ఏం చేస్తున్నామో కూడా తెలియదు మనకి. ఒక వ్యక్తో లేకపోతే స్నేహితులో, బంధువులో, ఇరుగు పొరుగు వారో చూపించినటువంటి మాదిరి ప్రకారము మనం నడుచుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు మాదిరి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు. వెలుగై ఉండటమే కాకుండా ఆయన ఒక మాదిరి చూపించారు. ఆ యేసుక్రీస్తు వారిని విశ్వసించి నడిచినటువంటి దైవ సేవకులు చూపించినటువంటి మాదిరి ప్రకారం మనందరం కూడా జీవిస్తున్నాం. అయితే దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు వారు చేసినటువంటి నడవడిక, మాదిరి చూపించిన విధానాన్ని మనం కూడా నేర్చుకోవాలి. అదే అపోస్తులు కానీ, తర్వాత దైవ సేవకులు వీళ్ళందరూ కూడా ఆ మార్గాన్ని అనుసరించి ఆ మార్గంలో ఉండటం చేత ఇది మనకు నేర్పారు. వారు చెప్పటమే కాదు, యేసుక్రీస్తు వారు చెప్పటమే కాదు, చేసి చూపించారు. అసలు మన పరిస్థితి, మన పూర్వ పరిస్థితి చూస్తే అది చీకటి. అందుకనే తీతు గారికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటున్నటువంటి మాటలు 3వ అధ్యాయం 3వ వచనం. తీతు గ్రంథము, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇక్కడ తీతు గారితో చెప్తున్నాడు పౌలు గారు. పూర్వ పరిస్థితి ఏంటంటే, ఎందుకనగా మనము కూడా మునుపు అంటే పూర్వం, మనందరి పరిస్థితి, మనందరి డిగ్రీసి అవివేకులం, తెలియదు మనకి. అవిధేయులం, విధేయత అంటే తెలియదు మనకి. ఎందుకంటే అవిధేయులు చూస్తూ పెరిగాం కాబట్టి. మోసపోయిన వారము, ఒకరి ద్వారా మోసపోయి వాడు చేసిన దానికి రెండింతలు చేయాలని చెప్పి చేసినటువంటి వారు. నానా విధములైనటువంటి దురాశ, అంటే ఒకడికి ఆశ ఉంటే ఆడ ఆశ చూసి వాడికన్నా మనం ఎక్కువ సంపాదించాలరా, వాడు మనకే కటింగ్ ఇస్తున్నాడు, వాడు మనకే ఇది చేస్తున్నాడు అని చెప్పి చిన్నప్పుడు అనుకునేవాడు. పెద్దయినాక నేను ఆడికన్నా ఎక్కువ సంపాదిస్తా. ఇవన్నీ ఆ దురాశ, నానా విధములైనటువంటి దురాశ, భోగములు. ఒక్కొక్కడు రిచ్గా ఉన్నటువంటి స్థితి చూసినప్పుడు మనకు కూడా ఆ మాదిరిగా రిచ్నెస్లో ఉండాలి. నేను సంపాదించినప్పుడు నీ సంగతి చెప్తాను రా, నేను బండి కొన్నాక చెప్తా, నేను కారు కొన్నాక చెప్తా. ఇటువంటి చిన్నప్పుడు మేము సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. సీరియస్గానే సరదా ఉంది, ఎందుకంటే ఒక మాదిరి చూపించారు కాబట్టి. అలాగే దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందు కూడా ఉంది, కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇటువంటి పరిస్థితి అందరి పరిస్థితి ఇంతే. మోసం చేసినోడికి మోసం చేయాలని, ఆ దురాశతోటి భోగం నిమిత్తము ఇలాగా కాలం గడుపుచూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా పాత నిబంధన గ్రంథంలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవే. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాట, గలిలయ ప్రజల విషయమే చెప్తున్నటువంటి మాట. 4వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోని మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా! చీకటిలో కూర్చున్నాం మనందరం కూడా. పూర్వం చీకటి. ఈ చీకటిలో కూర్చున్న వారమే యేసుక్రీస్తు వారు సృష్టికర్త ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు మన మధ్యనే నివసిస్తూ ఉంది. అందుకనే యోహాను సువార్త అంటాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అది చీకటిలో ప్రకాశించుచున్నది. 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి సుమారుగా వచ్చిన సందర్భంలో చీకటిలో ప్రకాశించుచున్నది వెలుగుగా వచ్చాడు, కానీ గ్రహించిన వారు తక్కువ మంది. ఈరోజు కూడా క్రీస్తుని అంగీకరించిన వారు కూడా గ్రహించలేకపోతున్నారంటే చాలా విచారించదగినటువంటి విషయం. యేసుక్రీస్తు వారిని ఎరిగి కూడా వారు కూడా గ్రహించలేనటువంటి స్థితి మనం చూస్తున్నాం. యోహాను సువార్త చెప్తున్నమాట, అది ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు
వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వారి క్రియలు చెడ్డవైనందున ఆ వెలుగులో మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ఈ నీతి వాక్యాల్ని మేము చేయలేమని చెప్పినటువంటి వారు మనం అనేకులు చూస్తాం. చేస్తామని వచ్చినటువంటి వారు కూడా ఆ వెలుగుని స్వీకరించే విధానాన్ని తెలియకుండా మరలా గ్రహింపకుండా ఉండేటువంటి స్థితి మనం చూస్తున్నాం. పూర్వం మనందరి పరిస్థితి మనం చూసాము. తీతు గారికి రాస్తూ 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి ఈ దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మనందరి పరిస్థితి అన్నీ కూడా ఈ డిగ్రీస్ మనందరికీ కూడా ఉన్నాయి. మనందరి పరిస్థితి ఇది. కాబట్టి క్రైస్తవుడిగా ఈరోజు వెలుగులోకి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ప్రవేశించినటువంటి మనందరం కూడా గుర్తించుకోవాలి. అలాగే విమర్శిస్తున్న వారి విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే క్రీస్తుని అంగీకరించిన మనందరం కూడా మునుపు చీకటే, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాం. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు కాబట్టి. మనం ఈరోజు ట్యూబ్ లైట్ వేసుకుని ఇంట్లో గదిలో కూర్చున్నప్పుడు ఇక్కడ చీకటి ఉండదు. ఎందుకని? ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి కాబట్టి. అలాగే వెలుతురు దానికి ఉన్నటువంటి శక్తి చేత అది ఆ వెలుతురు ఇస్తుంది. అలాగే శక్తిమంతుడైనటువంటి యేసయ్య, పరిశుద్ధుడైనటువంటి ఆయన వెలుగు. ఆ వెలుగు మన మీద ప్రకాశించాలని చెప్పి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ చీకటిలో ఉన్న ప్రజలు, ఆ మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. కానీ కొంతమంది చీకటిని గ్రహింపకున్నారు. క్షమించాలి, వెలుగుని గ్రహింపకున్నారు. ఆ చీకటిలో ఉన్నటువంటి వారు ఆ వెలుగుని గ్రహింపకున్నారు. ఆ వెలుగుని వారి క్రియలు చెడ్డమైనందున ఆయన్ని అనుసరించలేనటువంటి వారు ఉన్నారు. అనుసరిస్తున్నటువంటి వారు, క్రీస్తుని అంగీకరించి అనుసరిస్తున్నటువంటి వారి విషయమై తెలియపరచబడుతున్నటువంటి మాట. క్రీస్తు వెలుగులోకి నిజంగా వచ్చినట్లయితే, క్రీస్తు ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము అని అన్నట్లయితే, పూర్వ పరిస్థితిలో నుంచి వెలుగులోకి వచ్చినటువంటి వారు మనము జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో నడుచుకోవాలి. ఇది చాలా చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాల్సిందే. ఈ విషయాల్లో ఏ విధమైనటువంటి అన్యాయం జరగదు. ఎందుకంటే న్యాయవంతుడైనటువంటి దేవుడు, ఆయన నియమం ప్రకారం చేసేవాడు. క్రమశిక్షణతోటి నిత్యరాజ్యానికి వెళ్ళేవారు క్రమశిక్షణతోటి, జాగ్రత్తతోటి, పరిశుద్ధత విషయంలో ప్రతి ఒక్క అపవిత్రమైనటువంటి విషయాల్లో జాగ్రత్త చూసుకుంటూ, వాటిలో ప్రవేశించకుండా, అపవిత్రత రాకుండా చూసుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నడవబట్టకు దేవుని సందేశాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఆ సందేశాల ప్రకారం మనం నడవాలి. అందుకనే కొలసీలు రాస్తున్నటువంటి పత్రిక 3:9-10 చెప్పబడుతున్నటువంటి మాట చూసినట్లయితే, కొలసీలు రాసిన పత్రిక 3:9-10 ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఇది ముఖ్యం. మెయిన్గా నిత్యరాజ్యానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, దేవుని ఆ విధముగా అంగీకరించిన వారికి, ఆశీర్వాదాల కోసం వచ్చిన వారికి దీంతో పని లేదు. ఇది ఎక్కువ అబద్ధాలు ఆడితేనే ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకా అంతకుమించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడితేనే ఆశీర్వాదాలు వస్తాయి. అది యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినా, లోకంలో ఉన్నా కూడా అబద్ధాలు ఆడేవాడికే వస్తాయి. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన వారు గుర్తించుకోవాల్సింది మొదటిగా, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. పూర్వం చీకటే, అప్పుడు ఆశలు, దురాశ, భోగాల నిమిత్తం, తర్వాత రకరకాలైనటువంటి అవివేకులుగా ఉండి, అవిధేయులుగా ఉండి, మోసపోయి మోసం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి స్థితిలో ఉన్నారు అప్పుడు మీరు. ఇప్పుడు అలా కాదు. ముందు మానేయాల్సిందే అబద్ధం. అబద్ధాన్ని జయించే శక్తి మనలో లేకపోతే నిత్యరాజ్యంలో ప్రవేశించే ఆ దమ్ము సరిపోదు మనకి. దేవుడు మన చేతిలో ఇచ్చినటువంటి ఈ వర్తమానం చేత మనం బలపరచబడాలి. అందుకని పౌలు గారు కొలసీ సంఘానికి రాస్తూ, కొలసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడద్దు. ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడమాకండి. ఒకడు ఆశీర్వదించబడుతున్నాడంటే అది దేవుడు ఆశీర్వాదం చెప్పి అబద్ధం. అసలు దేవుడి భూమి మీద ఎవరిని కూడా ఆశీర్వదించడం. యేసుక్రీస్తు వారు తదనంతరం జరుగుతున్నటువంటి విషయాలు, పరిణామాల విషయాలు నేను మాట్లాడుతున్నా. క్రొత్త నిబంధన లో ఉన్నటువంటి మనం న్యూ కవెనెంట్,
దీంట్లో ఉన్నటువంటి మనం గుర్తుంచుకోవాలి, ఎట్టి పరిస్థితిలో మనకి ఆశీర్వాదాలు భూమి మీద లేవు. భూమికే పరిస్థితే బాగోల, భూమి పరిస్థితే లేదు. ఇదొక పెద్ద అబద్ధం. ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పేది పెద్ద అబద్ధం. కాబట్టి ఇక్కడ ఆశీర్వాదాలు అబద్ధం ఆడితం అదే పెద్ద అబద్ధం. ఆశీర్వాదం ఉందండి, కానీ నిత్యరాజ్యానికి వెళ్ళాలనుకున్నటువంటి వారు, రెండో కోవకు చెందినటువంటి వారు ఎవరైతే నిత్యరాజ్యంలో మనం కూడా అక్కడ ఉంటామని చెప్పి జాగ్రత్తతోటి మనం న్యాయ తీర్పు జరిగిద్ది, దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ చేయాల్సిన మొదటి పని, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే విసర్జించుట. ఎందుకు అబద్ధం ఆడకూడదు? పూర్వం మన పరిస్థితి అబద్ధాలు ఆడే పరిస్థితి. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. ఈ అబద్ధానికి సంబంధించినటువంటి దేవుడి సందేశాలు అనేకం ఉన్నాయి. అది ఒకరోజు మాట్లాడాలని దేవుడు తన సందేశాల ద్వారా తెలియపరుస్తున్నాడు, తన మాటల ద్వారా ప్రేరేపిస్తున్నాడు. అయితే ఇందులో ఈరోజు చూసినట్టయితే మొదటిగా అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు విసర్జించారు. పరిత్యజించారంటే అదేంటి? విసర్జించటం. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు ప్రాచీనమైనటువంటి స్వభావం దాని క్రియలతో కూడా మీరు ఏం చేశారు? పరిత్యజించారు, విసర్జించాం. మనం పూర్వం చీకటే, కానీ క్రీస్తుని అంగీకరించినటువంటి తర్వాత వెలుగై ఉన్నటువంటి మనం అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే ప్రాచీన స్వభావంలో ఉంది, అది విసర్జించి రావటం జరిగింది. మొదటిగా దాన్ని చేయాలి. అది విసర్జించడం చేత ఏం జరుగుతుందంటే, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం మనం ఎలా ధరించుకున్నాము? జ్ఞానము కలుగు నిమిత్తం. అంటే అబద్ధం ఆడితే జ్ఞానం రాదు. గుర్తుపెట్టుకోవాలి. పాత స్వభావం, ప్రాచీన స్వభావం ఏంటది? మోసకరమైనటువంటిది, అక్రమంతో కూడినది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ అబద్ధం ఆడద్దు. ఎందువల్లంటే దాన్ని మీరు విసర్జించారు. అయితే మీరు ఇప్పుడు అబద్ధం ఆడకుండా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొనుడి. జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నాం మనం. ఇప్పుడు నూతన సృష్టికర్త ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పాతవి గతించాను, నూతన సృష్టి అయి ఉన్నాం మనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం అనుకుంటా. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. అంటే ఆ ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మనం ఏం చేసాం? విసర్జించేసాం. ఆ ప్రాచీన స్వభావం అంతా అక్రమాలతో ఉంది, అది అబద్ధంతో ఉంది, అదంతా ఆశలతో ఉంది. అది ఇప్పుడు జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం. ఎవరో నూతన సృష్టి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిది నవీన స్వభావం. అది జ్ఞానము కలుగు నిమిత్తము. అబద్ధాలు ఏం చేయాలి? ఆడమాకండి. అబద్ధాలకి దూరంగా ఉండండి. దూరంగా ఉండడం కాదు, మీరు అబద్ధం ఆడకుడి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడితే ఆ దేవుని రాజ్యానికి అర్హులు కారు. ఎందువల్లంటే అబద్ధానికి జనకుడు సాతాను. కనిపించేది ప్రతిది కూడా అబద్ధమే, అది ఉండదు. ఇచ్చేవాళ్ళు, లైఫ్ ఇచ్చేవాళ్ళు కొన్ని సంవత్సరాలని చెప్తారు. ఏ బిల్డింగ్ల కన్నా సరే, యొక్క వస్తువులకి ఎట్లకన్నా సరే టైం పీరియడ్ ఉంటుంది. తర్వాత కనబడవు. అదంతా కూడా కనబడపోతే ఏంటంటే అది అబద్ధం, అది ఉండేది కాదు. అది కానీ అబద్ధాన్ని చూపించే కట్టేవాడే దుష్టుడు, సాతాను. అందుకనే తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 4, 5 వచనాల్లో చూసినట్లయితే,
అక్కడ ఇది మన క్రియల వలన ఈ విషయాలు మనకి జరగలేదు. క్రియల వలన కాదు, మన నీతి క్రియల వలన ఈ నవీన స్వభావాన్ని మనకి ఇవ్వలేదు, ఈ వెలుగులోకి మనం వెళ్ళలేదు అని తీతు గారు రాస్తున్నాడు అనమాట. 3వ అధ్యాయము 4-5 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. ఇది నీతి క్రియల వలన కాదు, తన కనికరము చొప్పుననే. పునర్జన్మ సంబంధమైన అంటే బాప్తిస్మే కాదు, మన అంతరంగంలో జరుగుతున్నటువంటి నవీనత్వం అంటే హృదయంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించటం చేత ఈ విధమైనటువంటి స్థితిలోకి మనం తీసుకొస్తుంది. నవీన స్వభావాన్ని మన అంతరంగంలో కలిగజేస్తూ ఆయన ద్వారానే, ఆయన నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను ఆయన రక్షించాడు. పూర్వం ఉన్నటువంటి పరిస్థితిలోంచి మనం మొదటిగా అబద్ధం ఆడలేనటువంటి స్థితిలోకి రావాలి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఇది ఖచ్చితంగా చేయాలి. అబద్ధం ఆడొద్దన్న దాన్ని లైట్ తీసుకునే వాళ్ళని చూస్తున్నాం మనం. గొప్ప గొప్ప దైవజనులుగా వాడబడుతున్న వారే అబద్ధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. ఎందువల్ల అంటే ఆ స్థితికి వెళ్ళటం కారణం అదే. కాబట్టి అబద్ధానికి జనకుడైనటువంటి వాడు ఆ విధమైనటువంటి అబద్ధాలాడే ఈ లోకాన్ని ఈ విధమైనటువంటి రంగుల వలయంగా మార్చాడు. అబద్ధాల చేత రంగుల వలయాలు సృష్టించబడుతున్నాయి. అబద్ధం అన్నదే అదే 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 అనేక రకాలని సంతరించుకుంటుంది. అనేక రకాలుగా అబద్ధమే. ఎక్కడ చూసినా కూడా అబద్ధం పెచ్చిరేగిపోతుంది. ఎక్కడ చూసినా కూడా అబద్ధం అది గొప్పగా కనబడుతుంది. అది అబద్ధం. భూమి మీద ఏది కనబడినా కూడా అది గొప్పగా కనబడుతున్నటువంటి కట్టడమైనా సరే, ఏదైనా సరే అది అబద్ధం. దాని రూపం అదే. అబద్ధానికి వచ్చే రూపాలే ఈ యొక్క గొప్ప గొప్ప కట్టడాలన్నీ కూడా అబద్ధానికి రూపాలయ్యి మనం గమనించాలి, గ్రహించాలి. మొదటిగా మన పరిస్థితి ఏంటో గుర్తెరగాలి. మన పరిస్థితి పూర్వం మనం అజ్ఞానులు, అవివేకులుగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, చెబితే వినిపించుకోలా. గ్రహింపులోకి వచ్చాం, వెలుగు ఉందని చెప్పి విశ్వసించాం, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి. అంటే చాలా డేంజర్లో ఉన్నట్టే, జాగ్రత్త అని దేవుని సందేశం మనకు తెలియపరుస్తుంది. ఇది మన నీతి క్రియల వలన కాదు, ఉచితంగా మనకు దేవుడు అనుగ్రహించాడు. దాన్ని గ్రహించగలుగుతున్న వారు అయినందుకు దేవునికి మహిమ దేవునికి ఎల్లవేళ ఆ కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడని చెప్పి చూపిస్తున్నటువంటి వాటికన్నా దేవుడు ఇటువంటి గ్రహింపు మనకి ఇచ్చాడన్న విషయాల్లో ఎక్కువ కృతజ్ఞతలు కలిగి మనం కృతజ్ఞులు అయి ఉండి కృతజ్ఞతలు తెలియపరచాలి దేవుడికి. అలాగే ఇదే ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1లో దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఈ వెలుగులోకి వచ్చినటువంటి మనము దేవుని పోలి నడుచుకోవాలి. అలాగే ప్రేమ కలిగి నడుచుకోవాలి. మొదటిగా అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడొద్దు. అలాగే దేవుని పోలి నడుచుకోవాలి. ఈ లోకంలో దుష్టుల్ని పోలి నడుచుకున్నాం. అది పూర్వ పరిస్థితి. చీకటి కాలంలో మన ఇరుగు పొరుగు వారిని, స్నేహితుల్ని, దురాశ పరుల్ని, దొంగల్ని, వాళ్ళని వీళ్ళని కోరికలు నెరవేర్చుకునే వాళ్ళని చూసి నడిచాం. ఇప్పుడు అలా నడవకూడదు. మనం దేవుని పోలి నడవాలి. అలాగే ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇది నిత్యరాజ్యానికి వెళ్దామన్న ఆశ కలిగిన వాళ్ళకి చెప్పబడుతుంది. ఆశీర్వాదాలు వాళ్ళకి ఇది అవసరంలా. వాళ్ళు మొదటిదే చేసుకోవచ్చు. అబద్ధం ఆడితే చాలు, ఆశీర్వాదాలు అయ్యే వస్తాయి. కోట్లు వచ్చి పడతాయి. అబద్ధం ఆడితే కోట్లు వచ్చి పడతాయి. అది సాక్షాత్తుగా మనం చూస్తున్నాం. అది ఆశీర్వాదాలని చెప్పి తెలియపరిచి ఆనందించేవాడిని మనం చూస్తున్నాం. అది మనకు సంబంధం లేదు. దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే వెలుగు సంబంధులైనటువంటి మనం, వెలుగులో ఉన్నటువంటి వారు మనం గ్రహించాలి. మన మాదిరి యేసుక్రీస్తు వారు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 1వ వచనము, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగాను ఉండుటకును మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. అలాగునే నడుచుకునండి. అరే, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, అటు చూసే అంత కష్టపడుతున్నాడు.
వాడు చూడరా సంపాదిస్తున్నాడు, అరే ఆడు మోసం చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, చేస్తున్నాడు మాకు తెలుసు చూసావంటే పర్వాలేదు, సంపాదిస్తున్నాడా లేదా అని చెప్పేవాళ్ళని చూసే చిన్నప్పుడు. ఎందువల్లంటే వాడు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఎందువల్లంటే ఆడి దగ్గర ఉన్నటువంటి ధనంతో వాడు అనుకున్నన్ని కొనుక్కుంటున్నాడు, అనుకున్నన్ని కూడా సాధిస్తున్నాడు. అది చేయటం ఇష్టం లేనటువంటి వ్యక్తి జనరల్గా చూసినట్లయితే మనలో అటువంటి ఆలోచనలు ఉండవు. కానీ ఒక మాదిరి చూపిస్తున్నటువంటి వారిని చూడంగానే చిన్నతనం నుంచి ఆ మాదిరిలో జీవించినటువంటి వారు, ఒక్కొక్కరికి తెలియకే అవివేకులు, అవిధేయులుగా ఉన్నటువంటి వారు, మోసపరచబడ్డ స్థానంలో ఉన్నటువంటి వారు. ఒక్కొక్కడు మోసపోతాడు, ఒకడు మోసం చేస్తే వీడు ఇంకోటి మోసం చేస్తాడు. అరే నేను మోసం చేసింది ఆడి కదరా, ఆడిని మోసం చేయవచ్చు కదా అంటే చెయ్యమని మనం చెప్పం, నువ్వు చెయ్యాల్సింది ఆడినే కదా. కాదు, వాళ్ళు నాకు చేశారు నేను వీళ్ళకి చేస్తా, వీళ్ళ అమాయకులు. నేను లోకంలో చూస్తున్నా, ఒక వ్యక్తిని నీకు మోసం చేశాడని చెప్పి ఇంకో వ్యక్తి నువ్వు మోసం చేస్తున్నావు. ఆ వ్యక్తిని చేయలేవు, వాడు దొరకడు. వాడు కాకుండా అమాయకుడిని ఏం చేస్తున్నారంటే మోసం చేస్తారు. ఇటువంటిది ఒక మాదిరి లోకంలో చూపిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాదిరిని పౌలు గారు సంఘాలకు రాస్తున్నాడు, క్రైస్తవ సమాజానికి రాస్తున్నాడు. దేవుని పోలి నడుచుకునుడి, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవుడు ఏ విధంగా అయితే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకును మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. మనం కూడా ఏం చేయాలి? క్రీస్తు నిమిత్తము, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించే ప్రకారము మీరు పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా, మనం కూడా దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే ప్రేమ కలిగి నడుచుకోవాలి. అంటే ఇది దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణాలు ఇవి. అబద్ధం ఆడకూడదు, అలాగే దేవుని పోలి నడుచుకునుడి, అలాగే ప్రేమ కలిగి నడుచుకునుడి. పూర్వం మనం ఎవరు? చీకటి. పూర్వం మనం అజ్ఞానులు, జ్ఞానం లేదు. అబద్ధం ఆడితే ఏం రాదు? జ్ఞానం రాదు. అబద్ధాన్ని మానేస్తే ఏమొస్తుంది? దైవిక జ్ఞానం వస్తుంది. జ్ఞానం కలుగు నిమిత్తము, జ్ఞానాన్ని సృష్టించింది ఎవరు? దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున. జ్ఞానాన్ని సృష్టించిన వాని పోలిక ఏంటిది? అది ఆయన స్వభావం, నవీన స్వభావాన్ని ధరించుకోండి. మన పూర్వ పరిస్థితిని మార్చి వెలుగై ఉన్నటువంటి దేవుని యొక్క నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అలాగే మన నీతి కార్యాల వల్ల కాదు, ఆయన ప్రేమ వల్ల మనకి ఇది అనుగ్రహించబడింది. అలాగే దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. అలాగే మనలో పులిసిన పిండి ఉండకూడదు. హల్లెలూయా. పులిపిండి మనలోకి రాకూడదు. ఎందువలంటే ఇప్పుడు మనము ప్రభువునందు వెలుగై ఉన్నాం. పాతదైనటువంటి పులిపిండి మనలో రాకూడదు. ఎందువల్ల? ఎవరు మనం? నిత్యరాజ్యాన్ని వెంబడించేవారు, క్రీస్తులో మనం ఇప్పుడు వెలుగై ఉన్నవారు. అందుకనే కొరింథీయులు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇక ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. హల్లెలూయా. పండగ చేసుకుందాం. పండగ అంటే ఇక్కడ కనబడుతుంది పండగ. ఏంటి ఆ పండగ? మనలో పులిసిన పిండి లేకుండా ఉండటం, అదొక పండగ. హల్లెలూయా. పులిపిండి మనలో ఉండకూడదు. ఎందువల్ల? అది పులిపిండి పాత జీవితం. పూర్వం మన చీకటి, ఆ చీకటి స్థితుల్ని మరలా తెచ్చుకుని పండగలు చేసుకునేది కాదు క్రైస్తవత్వం. అంటే వెలుగులో ఉన్నవారు పండగ ఎప్పుడు చేసుకోవాలో ఇక్కడ చక్కగా రాయబడుతున్నటువంటి మాట. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. కొత్త ముద్ద అవుటకు, నవీన స్వభావాన్ని ధరించుకుంటకు. ఇంతేకాక క్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను, ఆయన మన కొరకు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా
నిష్కాపట్యం అంటే నిజాయితీతోనూ సత్యముతోనూ సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరించము. పండగ చేసుకుందాం నిజాయితీ సత్యముతోటి. మొదటగా అబద్ధం ఆడద్దు, తర్వాత దేవుని పోలి నడుచుకొనుడి, అలాగే ప్రేమ కలిగి నడుచుకొనుడి, నిజాయితీతోటి సత్యముతోటి పండగ చేసుకుందాం. హల్లెలూయా. ఇది నూతన ఒక యెరూషలేములోనికి, అలాగే ఆ నిత్యరాజ్యంలోనికి వెళ్ళే ఆనందంలో మనం చేసుకునే పండగ ఇది. వాటన్నిటిని కూడా వచ్చినటువంటి వారం, వాటన్నిటిని విసర్జించినటువంటి అన్ని కూడా మనలో ఏదో రూపంలో ఎవరో ఒక మాదిరి చూపించి ఆడు గొప్పోడైపోయాడు, ఈడు గొప్పోడైపోయాడు అంటే వాడు ఎందుకయ్యాడు? అబద్ధాలు ఆడాడు, దేవుని పోలి నడుచుకోలేదు, ప్రేమ లేదు, ఆ తర్వాత నిజాయితీ లేదు, సత్యము లేదు. ఈ 5 లేకుండా, ఈ 5 గుణాలు లేకుండా ఏం చేశారు? దాన్ని వెంబడించారు. దేన్ని? పూర్వ పరిస్థితి, చీకటిని అనుసరించినటువంటి స్థితి అది. ఆ చీకటిని అనుసరించినటువంటి స్థితి ఇక్కడ కనబడుతుంది, తెలియపరుస్తుంది. మీరు మొదటిగా అబద్ధం ఆడద్దు. నువ్వు అబద్ధం ఆడకుండా క్రైస్తవ జీవితం చెయ్యి. నీ దగ్గర ఏముంటుందో చూద్దాం, మన దగ్గర ఏముంటుందో చూద్దాం. మొదటిగా క్రైస్తవుడు రావటంతో నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబద్ధాన్ని జయించే శక్తి దేవుడు ఇస్తాడు. కావాలి ఆయన వెలుగు, ఆ వెలుగులో మొత్తం కనబడతాయి. అప్పుడు చీకటి బ్రతుకులకి దూరంగా వెళ్ళిపోతాం, చీకటి బ్రతుకుల్లో ఉండం. చీకటి బ్రతుకులో చూశారంటే వారికి వెలుతురు పడిందంటే వారు ఆ ప్రాంతంలో ఉండరు. ఆ వ్యభిచారం చేసే వాళ్ళకి లైటింగ్ పడిందంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఉండరు, పరిగెడతారు, ముసుగులు వేసుకుని పరిగెడతారు. ఆ తల్లిదండ్రులకు తెలియకుండా దొంగతనం చేస్తున్న పిల్లలే కానీ, అంటే కొంతమంది ఆ విధంగా కొంతమంది అంటే చెడు కార్యాలు చేస్తున్న వారే కానీ వెలుతురు పడగానే వెంటనే ఆ ప్రాంతంలో ఉండరు, వాళ్ళు పరుగులు పెడతారు. ఈ వెలుగుకున్నటువంటి శక్తి అటువంటిది. వెలుగు సంబంధులైనటువంటి మనము గుర్తుంచుకోవాల్సింది, మొదటిగా అబద్ధం ఆడకూడదు, అలాగే దేవుని పోలు నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, నిజాయితీతో ఉండాలి, అలాగే సత్యముతో పులియని రొట్టెతో పండగ చేసుకుందాం. అప్పుడు పండగ చేసుకుందాం. ఇప్పుడు అబద్ధాలతో ఉన్న వారందరూ కూడా పండగలు ఇంకా రకరకాలైన ఉన్నాయిగా, సంతోషాన్ని ఇచ్చేవి, ఆనందాన్ని ఇచ్చేవి, ఉప్పొంగ చేసేవి. అవి అబద్ధాన్ని జయించలేనటువంటి వారు చేసుకునే పండగలు. ఆ పండగలు కాదు ఇక్కడ ఆచరిద్దామంది. దేవుడు చెప్పినటువంటి వాటిని జయించి పండగ చేసుకుందాం. చాలా కష్టం ఈ పండగ చేయాలంటే. మిగతా పండగలు చేయాలంటే ఈజీ, అబద్ధాలతోటి చేసేయచ్చు. ఒక అబద్ధం ఆడితే చాలు, మిగతా అన్ని రకాల పండగలు చేసుకోవచ్చు. ప్రతిసారి ఇంక పండగే. కానీ అబద్ధాన్ని ఆడకుండా మొదలు పెడితే ఆ పండగ ఉంటుంది, అది దేవునిలో ఉండే పండగ, చాలా సంతోషంగా ఉంటుంది. పోలీసులు జైలు వేసినా కూడా పాటలు పాడారే, అలా ఉంటుంది. ఎక్కడున్నా సరే కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా పండగ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ పండగతోటి కీర్తనలు పాడారు, ఆనందించారు, సంతోషించారు. నిజమైనటువంటి పండగ ఇక్కడ మనకు కనబడుతుంది. పండగ ఆచరిద్దాం. ఎప్పుడు అంటే గనుక పాతదైన పులిపిండితోనైనాను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనాను కాకుండా, వాటితో కాకుండా నిష్కాపట్యమును అంటే నిజాయితీ సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరిద్దాం. అప్పుడు మనం పండగ ఆచరిద్దామని చెప్పి ఇక్కడ తెలియపరచబడుతున్నటువంటి మాట మనం చూస్తాము. మునుపు చీకటైనటువంటి వారు మనం నేడు దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు మనం మొదటగా నేర్చుకోవాలి. ఈరోజు విమర్శించవచ్చు, అబద్ధం ఆడకుండా నువ్వు ఇట్లా ఉన్నావా అట్లా ఉన్నావా, ఇవన్నీ మన జీవితంలో చెప్పి ఆచరించకపోతే వినేవాళ్ళ కన్నా చెప్పేవాడు ఇంకా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి బైబిల్ చెప్తుంది. అది నాకు తెలుసు. మనం వీటికి నిలబడాలి. ఈ అబద్ధం అనేదాన్ని జయించాలి. జయిస్తే మిగతా అన్నీ కూడా దేవుని పోలు నడుచుకుంటాం. మనం ప్రేమ వచ్చేస్తుంది, నిజాయితీ వస్తుంది, సత్యం వస్తుంది, పండగ చేసుకుంటాం అప్పుడు. అలాగే ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నటువంటి మనం ఏం చేయాలి?
ఇప్పుడు ఏ గుణగణాల్లో నుంచి మనం వచ్చాం? చీకటి గుణగణాల్లో ఉన్న గుణాల్లో నుంచి మనం వచ్చి వాటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తు వారి వల్ల వచ్చినటువంటి మనం ఏం చేయబద్దులమై ఉన్నామో పేతురు గారు తన యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇప్పుడు వెలుగై ఉన్నటువంటి మనం నిత్యరాజ్యానికి ఎదురు చూస్తున్నటువంటి వారు మనం, రెండో రాకడ కొరకు యేసుక్రీస్తు వారి కోసం చూస్తున్నటువంటి వారు మనం చేయాల్సినటువంటి ప్రచారం ఏం చేయాలి అన్నది ఇక్కడ తెలియపరుస్తుంది. అయితే మనం ఏంటన్నది ఆయన గురించినటువంటి వర్తమానాన్ని ఏం తెలియపరచాలి ఇక్కడ రాయబడుతుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. హల్లెలూయా. మనం వచ్చింది వెలుగులోకి ఆయన యొక్క గుణగణాలని ప్రచురం చేయాలి. మన గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో, చీకటిగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి మనం ఆయన గుణగణాలని ప్రచురం చేయాలంట. హల్లెలూయా. మనం ఏ పాటి వారు? మనల్ని ఆదరించేవాడు లేడు, మన బయటికి చీకటిలోంచి తీసుకొచ్చేవాళ్ళు లేరు. కానీ ఆ సృష్టికర్త మనలను ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చి చీకటిలో అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనం మొదటగా అబద్ధం మానేయండిరా అన్నాడు. అబద్ధం మానేయండిరా, దాన్ని పోలు నడుస్తారు, ప్రేమ వస్తుంది, నిజాయితీ వస్తుంది, సత్యం వస్తుంది అన్నాడు. నీ అబద్ధాన్ని మనం జయించకపోతే ఇవేవి రావు, సమస్య లేదు. ఇవన్నీ కూడా అబద్ధాన్ని జయిస్తే ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా హక్కుదారులు మనం. అదేంటంటే ఆయన యొక్క గుణగణాలని మనం తెలియపరచగలుగుతాం. ఎందుకంటే జయించేవాడు ఆ జై జీవితాన్ని ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన గుణగణాలని ప్రచురం చేయటకు మనకి అవకాశం ఇచ్చాడు. అంతేగాని అబద్ధాలతోటి ఆయన గుణగణాలని మనం ప్రచురింప చేయలేము. ఎందువల్ల పాత స్థితిలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు వారు చేసిన మాదిరిని చూసే మనందరం కూడా చెడు మార్గంలోకి మాదిరిలోకి వెళ్ళిపోయాం. వాళ్ళు చెప్పినందుకు కాదు, వాడు చేసింది చూసి చేసాం. మనం వాళ్ళు ఎదిగినటువంటి స్థితిని చూసి చేసాం, ఒక మాదిరి. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మాదిరికి మనం ఎప్పుడు వెళ్తామంటే ఆయన మాదిరి చూపించిన దాన్ని నేర్చుకున్నప్పుడు అబద్ధాన్ని జయించగలుగుతాం. అబద్ధాన్ని జయించినప్పుడు వచ్చేటువంటి దాని ప్రకారం మనం ఏం చేయగలుగుతాం? ఆయన యొక్క గుణగణాలని ఇప్పుడు మనం ప్రచురం చేయాలి. హల్లెలూయా. క్రైస్తవులు ఉంది అందుకే ఆయన గుణగణాలని ప్రచురం చేయాలి. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఇక్కడ పరిశుద్ధులు ఎలా అయిపోయాం? హల్లెలూయా. ఆ అబద్ధాన్ని జయించట చేత పరిశుద్ధులు అవ్వగలం. ఈ లోకంలో చూస్తే ఆయన పరిశుద్ధులు 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 అని వేల దూతల చేత పొగడబడుతున్నాడు. ఆయనే పరిశుద్ధుడు, మనం కాదంట. వాస్తవం అది నెట్టి పరిస్థితులు కాదు. కానీ పేతురు గారు ఎందుకు రాస్తున్నాడు ఇక్కడ? పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఆయన గుణగణాల్ని ప్రచురం చేయడానికి అధికారం ఎవరికి ఇచ్చాడు? అబద్ధాన్ని జయించేవాడికి ఇచ్చాడు. దేవుని పోలికగా నడిచేవాడికి, దేవుని ప్రేమించి ప్రేమపూర్వకంగా నడిచేవాడికి, ప్రేమగా నడుచుకునేవాడికి, అలాగే నిజాయితీగా సత్యంగా నడుచుకునేవాడికి ఈ యొక్క అవకాశం. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు మనం కాదు, ఇప్పుడు దేవుని ప్రజే అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక, ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. హల్లెలూయా. బై గాడ్ గ్రేస్ మనందరికి కూడా అనుగ్రహించబడింది. మనమేం గొప్పవారం కాదు, ఆయనే మనతో చేస్తున్నాడు. మనం ఈ విధంగా ఆయన మాటలను అనుసరించి నడవగలుగుతున్నామంటే కూడా అది కూడా ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపే, పరిశుద్ధాత్మ నడిపింపే ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఇవి. మనము ఆయన అడుగు జాడల్లో అబద్ధాన్ని జయించగలిగి నడుస్తున్నామంటే ఆయన కనికరం చొప్పునే. లేకపోతే ఆ కనికరం లేకపోతే ఎవరి వల్ల కూడా కాదది. అది ఎవరి వల్ల కాదది, ఎట్టి పరిస్థితిలో కాదు. అలాగని చెప్పి మన వల్ల కాదులని చెప్పి కూర్చోమంటాక కాదు ఈ మాట చెప్పేది. మనం గ్రహించాలి, మనందరికి కూడా ధారాళంగా దయచేస్తున్నటువంటి వాడు ఆయన. తీతుకు రాస్తే అదే చెప్తున్నాడు ఆయన. మన నీతి క్రియల వల్ల కాదు మన ఆయన రక్షించింది, పునర్జన్మ స్థానం ద్వారా మన రక్షించింది అందుకాదు. ఆయన కనికరం చొప్పునే, ఆయన కరుణ చొప్పునే ఈ విధమైనటువంటి స్థితిలో మనం ఉండగలిగాం. ఈ విధమైనటువంటి గ్రహింపుతోటి మనం ఉండాలి.
ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డాం. కాబట్టి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి మనము ఏ విధంగా దేవునిలో నడవాలి అన్నది ఇక్కడ మనకి తెలియపరుస్తున్నటువంటి వర్తమానం. దేవుడు తన కనికరం చొప్పున ఈ మాటల ద్వారా మనం బలపరచును గాక. ఈ అంత్యకాలంలో అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఆశీర్వాదాలకి వారసులవటానికి మనం పిలవబడ్డాం. అది భూమి మీద సంబంధించిందైతే కాదు, 100కి 200% కాదు. బైబిల్ ఎక్కడా కూడా భూమి మీద క్రొత్త నిబంధన కాలంలో ఫుల్ఫిల్గా మీకు ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పలేదు. అయితే 2 గ్రూపులు ఉన్నారు. 2 గ్రూపుల వారు వారికి తెలుసు, వారు వెళుతుంది దేనికో, ఆరాధిస్తుంది దేనికో తెలుసు, వాళ్ళు తెలుసు, నేనేం కాదంట్లా. కానీ ఈ యొక్క జీసస్ మినిస్ట్రీస్ ద్వారా తెలియపరచబడే వర్తమానం ఏంటంటే, నిత్యరాజ్యానికి సంబంధించినటువంటి వారమైనటువంటి మనం ఇంకా శక్తి పొందుకునే వారిగా ఉండటం కోసం దేవుని యొక్క సందేశాన్ని మరలా మనం జ్ఞప్తి చేసుకుంటూ, ఈ యొక్క చీకట్లోంచి వచ్చినటువంటి వారు మనం మరలా ఆ పులిపిండి, పాతదైనటువంటి పులిపిండి చేత మరలా ఆ పాత కార్యాలు చేసి అబద్ధాలాడుతూ దేవునిలా నడవకుండా మనకు ఒక స్టైల్ ఏర్పాటు చేసుకుని, మనం ఒక మాదిరిని తయారు చేసుకుని, మన స్వనీతే ఒక దారి అని, నేను ఊహించిందే ఒక దారి అని అది గ్రహించే వారికి ఉండకూడదు. మంద కాదు, మనం గొప్పవారం కాదు, ఆయన నీతి జరగాలి. ఆయన నీతి ఏ విధంగా వచ్చింది? విధేయత ద్వారా వచ్చింది, దేవుని మాట వినుట చేత వచ్చింది. ఆయన నీతిమంతుడు. ఆ విధముగా ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు తన యొక్క నీతి ద్వారా ఇది ఏర్పరచబడింది. మన స్వనీతిని స్థాపించుకుని అంటే దేవుని మాట వినకుండా చేసే పనులకు సంబంధం లేదు. ఇది దేవునితోటి అనుబంధం కలిగి చేసేవారికే ఈ వెలుగు సంబంధులైనటువంటి వారు ప్రభువునందు వెలుగై ఉన్నామని గ్రహించుకోవాలి. మొదటిగా అబద్ధాన్ని జయించండి, జయించండి అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అబద్ధం ఆడద్దు, అది ప్రాచీన స్వభావం. నవీన స్వభావం కావాలంటే అబద్ధాన్ని ఆడకుండా ఉంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలగడం చేత దేవుని పోలిగా నడుచుకోగలుగుతాం, అలాగే ప్రేమ కలిగి నడుచుకుంటాం, నిజాయితీతో నడుచుకుంటాం, సత్యంతో నడుచుకుంటాం. ఈ విధంగా మనం దేవునిలో నడుచుకుంటూ ఉంటామని చెప్పి దేవుడు తన సందేశం ద్వారా మనతో తెలియపరుస్తున్నాడు. రాజులైనటువంటి యాజక సమూహం మనం ఆయన గుణగణాలను ప్రచురం చేయాలి, అది మాదిరి చూపించాలి. ఇవి మాటల చేత చెప్పేది కాదు, ఇది మాదిరి. ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు మనకి మాదిరిలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఈయన ఈ యొక్క దేవుని మాట విన్నటువంటి ఈయన చూపించినటువంటి మాదిరిలో మనం నడవాలి. ఈ లోకంలో నడవడం కష్టమే, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు ఉంది. కాబట్టి పండగ చేసుకుందాం వీటిలో నడిచి, అబద్ధంలో ఉండకుండా దేవుని పోలికగా నడుస్తూ, ప్రేమ కలిగి నడుచుకుంటూ, నిజాయితీగా సత్యముతోటి నడుచుకుంటే అప్పుడు పేతురు గారు, శీల గారు, ఇలా అపోస్తులు ఏ విధమైనటువంటి పండగ చేసుకున్నారు? వాళ్ళు కొడుతుంటే ఒక్కొక్కళ్ళు పిచ్చ పాటలు పాడుతున్నారు. ఎవడన్నా చూస్తే అంటాడు, ఏంటి వీళ్ళు పండగ చేసుకుంటున్నారని. ఏంటి పండగ చేసుకుంటున్నారంటే బైబిల్ చెప్తుంది, పులిపిండితో కాకుండా నిజాయితీతో, సత్యముతోటి, పులిపిండి లేని రొట్టెతోటి పండగ ఆచరిద్దాం, పండగ చేసుకుందాం. ఈ మాటల ద్వారా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. నిత్యరాజ్యంలో నిత్యాశీర్వాదాలు మనందరికీ కలుగునుగాక. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకి గంత మహిమ చెందునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మాత్రం నేను నామమున స్తోత్రం, దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త నాయనా, ఒకప్పుడు మేము చీకటి, కానీ ఇప్పుడు నాయనా నీ కనికరం చొప్పున ప్రభునందు వెలుగై ఉన్నాము. అయినప్పటికీ దేవా తండ్రి నాయన, ఈ వెలుగులో నడుచుకున్న వారుగా ఉండే విధంగా మీరే మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు వందనాలు. మా ప్రభా, లోకస్తులు ఒకప్పుడు మీరు మీ పరిస్థితి ఇదని మమ్మల్ని హేళన చేస్తున్నప్పుడు మీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేస్తూ, నా ప్రభా నాయన, మా పూర్వస్థితిలో మరలా మమ్మల్ని పంపించాలని ఆ మాటల నుంచి జయించుకుంటూ శక్తినిచ్చి పరిశుద్ధాత్మ సహాయాన్నిచ్చి నడిపించావు. అలాగే జీవితాని కోసం అబద్ధం ఆడొద్దని, అలాగే దేవతండ్రి దేవుని పోలి నడుచుకోమని, ప్రేమతో నడుచుకోమని, నిజాయితీతో, సత్యంతో నడుచుకోమని, అలాగే నీ గుణగణాలని తెలియపరచకు
పరిశుద్ధులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనంగా మాకు ఇచ్చినటువంటి భాగ్యం నీకే గంత మహిమ వచ్చిందని గాక. వర్తమాన చేత నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. సర్వగంత మహిమ నీకే చెల్లిస్తూ నీ సన్నిధి ఎల్లవేళ మాతో నడిపించమని మా ప్రియరక్షకుడు నసీర్ అనే సముద్రాన్ని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసయ్యకే చెందును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.